మన హిందువుల ప్రతి ఒక్క ఇళ్లల్లోనూ లలిత సహస్రనామం అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. కానీ అది ఎలా పుట్టింది, ఎలా వచ్చిందని మాత్రం ఎవరికీ తెలీదు. చెప్పడానికి నేనున్నాగా, నన్ను ఫాలో అయిపోండి. ఒకప్పుడు తారకాసురుడనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు దేవతలందరినీ చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఆ రాక్షసుడిని వధించడానికి పరమశివుడి యొక్క పుత్రుడై ఉండాలి అనుకుని దేవతలందరూ మన్మధుడిని ఆశ్రయించారట. అప్పటికి సంసారం మీద, పిల్లల మీద ఆసక్తి లేని శివుడు ఘోరమైన తపస్సును చేస్తూ ఉండేవాడట. దేవతలందరూ ఆలోచించి శివుని మనసులో ఎలాగైనా ప్రేమను పుట్టించాలని మన్మధుని తన పుష్పబాణాన్ని ప్రయోగించేలా చేశారు. తపస్సు భంగమైన శివుడు తన మూడో కన్ను తెరిచేటప్పటికి మన్మధుడు భస్మం అయిపోయాడు. మన్మధుడు శరీరం కాలిపోయిన తర్వాత ఆ భస్మం అక్కడే మిగిలింది. ఆ మిగిలిపోయిన భస్మానికి అసుర శక్తులు చేరి ఒక శక్తివంతమైన రూపం ఏర్పడింది. ఆ శక్తి పేరే బండాసురుడు. బండాసురుడు తన శక్తుల్ని పెంచుకుంటూ దేవతలను, ఋషులను, మానవులను బాధించడం ప్రారంభించాడు. అప్పుడు దేవతలందరూ ఆ బండాసురుని ఎదుర్కోవడానికి తమ శక్తులు సరిపోవని ఆదిపరాశక్తి అయిన అమ్మవారిని ప్రార్థించారు. ఆ దేవతల ప్రార్థనలకు స్పందించి ఒక మహాదివ్యమైన చిదగ్నికుండం ఏర్పడింది. ఆ అగ్నిలోంచి శ్రీ లలితా త్రిపుర సుందరిదేవి ఏర్పడింది. లలితా త్రిపుర సుందరిదేవి ఇలా ఆవిర్భవించింది కాబట్టే లలిత సహస్రనామంలో ఒక స్తోత్రం ఉంటుంది, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యాత అని. అలా ఆవిర్భవించిన శ్రీ లలితాదేవితో పాటు అనేక సేనలు, అనేక శక్తులు ఆవిర్భవించాయట. అమ్మవారు సంహరించడానికి వెళ్ళినప్పుడు ఆమెతో పాటు అనేక సేనా శక్తులు ఉన్నాయి కాబట్టి లలిత సహస్రనామ స్తోత్రంలో ఈ స్తోత్రం కూడా వస్తుంది. బండాసుర వధోజుక్త శక్తి సేన సమన్విత. అమ్మవారికి బండాసురుడికి జరిగిన మహాయుద్ధంలో ఆ బండాసురుడు కామేశ్వరాస్త్రంతో చనిపోతాడు కాబట్టి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో కామేశ్వరాస్త్రం అనే మాట కూడా జోడించబడింది. బండాసురుని సంహరించిన తర్వాత లలితాదేవి తన నగరమైన శ్రీనగరానికి వెళ్ళి శ్రీశంకరం పైన ఆసీనులై ఉన్నారట. అప్పుడు అగస్త్య మహామునికి ఒక అనుమానం కలిగిందిట. అసలు అమ్మవారిని ఎలా స్తుతించాలి, ఆవిడ మహిమలు ఎలా తెలుసుకోవాలి అని ఒక అనుమానం కలిగిందిట. అగస్త్యునికి వచ్చిన సందేహానికి ఐగ్రీవ స్వామి సమాధానం చెప్పాడట. ఐగ్రీవుడు అగస్త్యునికి లలితాదేవికి ఉన్న 1000 దివ్యనామాలను ఉపదేశించాడు. అలా శ్రీ లలిత సహస్రనామం ఆవిర్భవించింది. లలితాదేవి బండాసుని వధించడానికే కాదు, సృష్టికి మూలమైన తల్లి కాబట్టి అందుకే లలిత సహస్రనామం ప్రారంభంలో శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అని స్టార్ట్ అవుతుంది. హైగ్రీవుడు అగస్త్యునికి ఉపదేశించాడు కాబట్టి శ్రీ హైగ్రీవస సంవాదే ఉత్తరఖండే అని ఎండింగ్ అవుతుంది. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.